సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్షులు. అబాలేషన్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్నోళ్ళు అమ్మినోళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు. ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి ఆ బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసినటువంటి భూముల కోసం, ఎస్సీలకు పంచిన భూముల కోసం మేమేదో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం అని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూమి లేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకి వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్ మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనర్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళామంటే అధ్యక్ష, వీళ్ళు మొదలు